Welcome to 5 Mantra Career Point. This is Dr. Riaz, faculty for competitive examinations. Friends, there should be a suitable path for suitable destination. సరి అయిన గమ్యాన్ని చేరడం కోసము సరి అయిన మార్గాన్ని ఎంచుకోవాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల్ని కండక్ట్ చేస్తుంది. వాస్తవంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్సే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కీలకమైన బ్యూరోక్రట్స్ని నియమిస్తుంది. కాబట్టి మొత్తం మనకు కనిపించే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక కిరీటధారిగా ఈ ఎగ్జామ్స్ మనకు కనిపిస్తాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏ అభ్యర్థులు అయితే అపేర్ అయి విజయం సాధిస్తారో వారే రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తారు. ఎందుకోసం అంటే బ్యూరోక్రసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ అని మార్క్స్ వెబర్ అంటాడు. అందుకోసం మనం మన సరి అయిన గమ్యాన్ని సాధించడం కోసం, సరి అయిన గమ్యాన్ని చేయడం కోసం సరైన మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ వీడియో ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల కోసం ఏ రకంగా ప్రిపేర్ కావాలి, ఆ ప్రిపరేషన్ని మనం ఏ రకంగా సాధించాలనే అంశం మీద ఈ వీడియో ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది. మిత్రులారా, there is lot of competition to compare with other examination to write group 1 services and group 2 services in Telangana as well as in Andhra Pradesh. Jobs are limited, but the competition is high because these jobs are socially statusable jobs. If you get the jobs, basically you are going to determine entire ruling of a particular state. Because of that, basically we give most priority and importance for group 1 and group 2 jobs. So in this video you are going to learn how to get preparation for these examinations which are going to conducted by Telangana Public Service Commission and Andhra Pradesh Public Service Commission. నోటిఫికేషన్స్ కొంచెం లేట్గానే వస్తుండొచ్చు, నోటిఫికేషన్స్ రావడంలో టైమే పడుతుండొచ్చు, కానీ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినా రాసేది మనమే కాబట్టి ఆ ప్రిపరేషన్కి సంబంధించిన మెలకువలు మనకు అర్థమైతే వెన్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద స్ట్రాటజీ ఆఫ్ ది ప్రిపరేషన్, సక్సెస్ కూడా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు ప్రిపరేషన్ మీద సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అయినా మనం మొట్టమొదటిసారిగా అర్థం చేసుకోవాల్సింది సిలబస్ని. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సిలబస్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం, అట్లాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం ఎగ్జామ్ ఏదైనా ప్రిస్క్రైబ్డ్ సిలబస్లోనే ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఆ కోణంలోనే ఆ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అర్థం చేసుకోవడం కోసం మీ ప్రిపరేషన్లో మొట్టమొదటిసారిగా మీ ఫోకస్ అంతా దేని మీద జరగాలంటే సిలబస్ని అర్థం చేసుకోవడం మీద ఉండాలి. మనకి మార్కెట్లో సిలబస్ సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు టీఎస్పీఎస్పీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అట్లాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇట్లాంటి ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా మొట్టమొదటిసారిగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది సిలబస్ అర్థం చేసుకోవడం కోసం. సిలబస్ అర్థం చేసుకోవడంలోనే మీ ఆఫ్ సక్సెస్, ఒక సగం సక్సెస్ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరొక కీలకమైన విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను ప్రధానంగా ఈ ప్రిపరేషన్ను 4 అంచెలుగా కొనసాగుతుందన్న విషయాన్ని విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తాను. 1, ప్రైమరీ నాలెడ్జ్ని ఏ రకంగా సాధించుకోవాలి. 2, సెకండరీ నాలెడ్జ్ లెవెల్స్ని ఏ రకంగా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నెంబర్ 3, మనం ప్రాథమికంగా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని ఏ రకంగా గెయిన్ చేసుకోవాలి. 4, కంఫర్టబుల్ స్టేజ్కి అంటే కంఫర్టబుల్ నాలెడ్జ్ లెవెల్స్ ఏ రకంగా ఉండాలి. ప్రైమరీ నాలెడ్జ్ లెవెల్స్, సెకండరీ నాలెడ్జ్ లెవెల్స్, అడ్వాన్స్ నాలెడ్జ్ లెవెల్స్ అండ్ కంఫర్టబుల్ నాలెడ్జ్ లెవెల్స్, ఈ 4 లెవెల్స్ ఆఫ్ నాలెడ్జ్ని సాధించే కోణంలో మన ప్రిపరేషన్ ఏ రకంగా కొనసాగుతున్న విషయం మీద మన ఫోకస్ జరుగుతుంది. మన ఫోకస్లో మొట్టమొదటిసారిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ సిలబస్. మీరు ఎప్పుడైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కోసం మీ ప్రిపరేషన్ సిద్ధం చేసుకుంటున్నారో, మీరు మొట్టమొదటిసారిగా ఫోకస్ చేయాల్సింది సిలబస్కి సంబంధించిన సమాచారాన్ని దగ్గర పెట్టుకోవడం. యూ హ్యావ్ టు కలెక్ట్
syllabus information. Without having syllabus information, there is no proper way to get preparation. కాబట్టి మొట్టమొదటిసారిగా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినా ఆ ప్రిపరేషన్లో మీరు చేయాల్సిన మొట్టమొదటి పని సిలబస్ని మీరు ప్రిపేర్ కావడం. సిలబస్ను సమకూర్చుకోవడంతో మీ ప్రైమరీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రైమరీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో మనం ఫోకస్ చేసే మొట్టమొదటి అంశం ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్. నేను గత వీడియోలో హౌ టు రీడ్ న్యూస్ పేపర్స్ అనే దాని మీద డీటెయిల్గా మాట్లాడాను. న్యూస్ పేపర్ను మన జీవితంలో, మన జీవన కార్యక్రమాల్లో భాగంగా ఎట్లా తీసుకోవాలి, న్యూస్ పేపర్ రీడింగ్కి పాయింట్స్ ఏంటి, న్యూస్ పేపర్ నుంచి నోట్స్ ఎట్లా మేక్ చేయాలి, దాని మీద నేను ఫోకస్ చేశాను. మనం మొట్టమొదటిసారిగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినా మీకు కాంటెంపరీ వరల్డ్ మీద ఒక అవగాహన ఉండాలి. కరెంట్ అఫైర్స్ మీద అవగాహన లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీద ప్రిపరేషన్ అనేది సాధ్యం కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు మొట్టమొదటిసారిగా సిలబస్ని అర్థం చేసుకున్న తర్వాత, మీరు అర్థం చేసుకున్న సిలబస్ని బేస్ చేసుకొని ఆ సిలబస్కి అనుగుణంగా న్యూస్ పేపర్ ఐటమ్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. న్యూస్ పేపర్ ఐటమ్స్ మీద ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో మీ సిలబస్కి న్యూస్ పేపర్ ఐటమ్కి మధ్య లింక్ ఉండాలి. న్యూస్ పేపర్లో మనం చదువుతున్న కోణానికి మన సిలబస్లో ఉండే అంశాలకు మధ్య ఆ లింక్ ఎప్పుడైతే మీరు పట్టుకోగలుగుతారో, ఆ లింక్ని ఎప్పుడైతే మీరు బేసికల్గా కన్స్ట్రక్షన్ చేయగలుగుతారో మీ ప్రిపరేషన్ ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. న్యూస్ పేపర్ రీడింగ్ తర్వాత మొట్టమొదటిసారిగా మీరు చేయాల్సిన మరొక అంశం ప్రైమరీ రీడింగ్లో యూ గో త్రూ బేసిక్ బుక్స్. ఇంతకుముందు నేను ఏమన్నానంటే మన ప్రిపరేషన్ 4 స్టేజెస్లో కొనసాగాలన్నాను. అందులో మొదటి స్టేజ్ ఏదైతే ఉందో అది ప్రైమరీ ప్రిపరేషన్ లెవెల్. ఈ ప్రైమరీ ప్రిపరేషన్ లెవెల్లో మనం మొట్టమొదటిసారిగా చూడాల్సింది టెక్స్ట్ బుక్స్ రీడింగ్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినా మీరు ఆ ఎగ్జామ్ ద్వారా ఏ జాబ్ అయితే అచీవ్ చేస్తారో ఆ జాబ్ మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే జాబ్. అంటే సమాజం కోసం మనం బ్యూరోక్రాట్గా పనిచేస్తాం కాబట్టి ఆ సమాజానికి సంబంధించిన అవగాహన అంతా కూడా ప్రైమరీ స్టేజ్లోనే మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా జ్ఞానానికి సంబంధించిన ప్రైమరీ విజ్ఞానం అంతా పుస్తకాల్లో ఉంటుంది. మనం 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు చాలా కష్టపడి చదువుతాం. మనం కొంతమంది స్టేట్ సిలబస్ చదువుతారు, కొంతమంది సెంట్రల్ సిలబస్ చదువుతారు. ఒకప్పుడు ఎన్సీఈఆర్టీ, ఎస్సీఆర్టీ పుస్తకాల మధ్య చాలా తేడాలు ఉండేది. ఎన్సీఆర్టీ పుస్తకాల స్టాండర్డ్కి స్టేట్ సిలబస్ పుస్తకాల స్టాండర్డ్ తేడా ఉండేది. కానీ ఇటీవల కమిషన్స్ వచ్చి అనేక రికమెండేషన్ చేసిన తర్వాత ఇప్పుడు స్టేట్ లెవెల్ సిలబస్కి సెంట్రల్ లెవెల్ సిలబస్కి పెద్దగా తేడా లేదు. ఆ తేడాలు చెరిగిపోయాయి. మీరు స్టేట్ లెవెల్ పుస్తకాలు కానీ సెంట్రల్ లెవెల్ పుస్తకాలు కానీ యూ హ్యావ్ టు టేక్ యాజ్ ప్రైమరీ రిసోర్సెస్ ఫర్ యువర్ నాలెడ్జ్. టు గెట్ ప్రైమరీ నాలెడ్జ్ యూ హ్యావ్ టు రీడ్ ప్రైమరీ బుక్స్. ఇందులో ఇక్కడ నేను కొన్ని ఎన్సీఆర్టీ పుస్తకాలు అట్లాగే ఎస్సీఆర్టీ పుస్తకాలని స్లైడ్ రూపంలో మేము తీసుకొచ్చాను. మనం ఇక్కడ చూస్తే 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ స్టేట్ పుస్తకాలు, అట్లాగే ఇక్కడ మనకి ఎన్సీఆర్టీ పుస్తకాలు, దాంతోపాటుగా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఎప్పుడు కానీ ప్రాథమికమైన జ్ఞానం ఏదైతే ఉందో, ప్రాథమికమైన జ్ఞానం ఎప్పుడైనా కూడా పాఠ్యపుస్తకాల్లోనే ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ ఆర్ ప్రైమరీ రిసోర్సెస్ టు గెట్ ప్రైమరీ నాలెడ్జ్. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ని ప్రైమరీ రిసోర్సెస్లో మీరు భాగంగా తీసుకోవాలి. ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ రీడింగ్ని మీరు చేశారో, అంటే మనం చిన్నప్పటి నుంచి ఏ పుస్తకాలు అయితే చదువుతూ వచ్చామో అందులో లేటెస్ట్ ఎడిషన్స్ తీసుకోవాలి. పాత ఎడిషన్స్ కాకుండా లేటెస్ట్ ఎడిషన్ తీసుకోవాలి. లేటెస్ట్ ఎడిషన్లో ఇన్ఫర్మేషన్ లేటెస్ట్గా ఉంటుంది. మనకు బ్రెయిన్లో సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ మీద కాంటెంపరీ ఈవెంట్స్ కోసం న్యూస్ పేపర్స్ ఉంటాయి. మనం ఆ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసము టెక్స్ట్ బుక్స్ మన దగ్గర ఉండాలి. మీరు మీ ప్రిపరేషన్లో సిలబస్ను ఒకసారి చదివిన తర్వాత మీరు చేయాల్సిన మొట్టమొదటి పని స్కూల్ పుస్తకాలను చక్కగా చదవాలి. 6th నుంచి 10th క్లాస్ వరకు సోషల్ స్టడీస్ పుస్తకాలను చదవడం చాలా అవసరం. అట్లాగే 6th నుంచి 10th క్లాస్ వరకు సైన్స్ పుస్తకాలను చదవడం చాలా అవసరం. సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఈ రెండు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. కొన్ని సోషల్ స్టడీస్ పుస్తకాల్లో 6th to 10th, అట్లాగే సైన్స్ పుస్తకాల్లో ప్రధానంగా లైఫ్ సైన్సెస్ అంటే బయాలజికల్ సైన్సెస్, అట్లాగే ఫిజికల్ సైన్సెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన 6th to 10th, బయాలజీకి సంబంధించిన 6th to 10th, దాంతోపాటుగా సోషల్ సైన్స్ సంబంధించిన 6th to 10th పుస్తకాల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు టెక్స్ట్ బుక్స్ను ఒకసారి మొత్తం చదవడం ద్వారా ప్రైమరీ అంశాల మీద మీకంటూ అవగాహన ఉంటుంది. ప్రైమరీ ప్రిపరేషన్లో అంటే లెవెల్ 1 ప్రిపరేషన్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ అండర్స్టాండ్ ది సిలబస్.
సిలబస్ని అర్థం చేసుకోవడం, సిలబస్ కాపీలను తెచ్చుకోవడం, సిలబస్ అర్థం చేసుకోవడం. నెంబర్ 2, న్యూస్ పేపర్ రీడింగ్ని జీవిత చర్యలో ఒక భాగంగా చేసుకోవడం. నెంబర్ 3, ఈ సిలబస్కి అనుగుణంగా మన పాఠ్య పుస్తకాల్లో సోషల్ సైన్సెస్ని, అట్లాగే సైన్సెస్ని, లైఫ్ సైన్సెస్ కానీ ఫిజికల్ సైన్సెస్ కానీ ప్రైమరీగా 6th to 10th క్లాస్ వరకు చదవడం. ఇది మీ ప్రిపరేషన్లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. ఇక్కడ నుంచి మనం లెవెల్ 2లోకి వెళ్ళిపోతాం. సెకండ్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఇంటర్మీడియట్ సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్తో స్టార్ట్ అవుతుంది. ఎందుకు సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ మీదనే మనం గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్లో కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫోకస్ చేయాలంటే, భవిష్యత్తులో మనం పనిచేసేది ఒక పర్టికులర్ సొసైటీలో. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సోషల్ రెల్మ్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ రిలేషన్స్, we have to understand the culture, heritage of society where we are living. We have to understand the fundamental realities of economy. We have to understand the political setup. We have to understand the constitutional ideals. We have to understand the constitutional provisions. We have to understand the bureaucratic methods. వీటన్నిటికీ సంబంధించిన అంశాలన్నీ కూడా సెకండరీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో సోషల్ సైన్సెస్లోనే ఉంటాయి. కాబట్టి సోషల్ సైన్సెస్లో ప్రధానంగా హెచ్ఈసి గ్రూప్, హిస్టరీ, ఎకనామిక్స్, అట్లాగే పాలిటీ లేదా పొలిటికల్ సైన్స్తో పాటుగా జియోగ్రఫీ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సైన్స్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు సాధారణంగా ప్రైమరీ అంశాలు మానవ జీవితానికి మీద ప్రభావం చూపే అంశాల మీదే క్వశ్చనింగ్ ఎక్కువగా ఉంటుంది. కానీ సోషల్ సైన్సెస్ వచ్చినప్పుడు సొసైటీ నిర్మాణం, ఆ సొసైటీ నిర్దేశించే రాజ్యాంగము, రాజ్యాంగ వ్యవస్థ, ఆ సొసైటీకి పునాదిగా ఉండే ప్రాథమికంగా హెరిటేజ్ అండ్ కల్చర్, అట్లాగే ఆ సొసైటీ యొక్క నిర్మాణాన్ని ప్రభావితపరిచే ఎకనామిక్ ప్రిన్సిపల్స్, వాటితో పాటుగా ఆ సొసైటీ యొక్క ఆర్థిక అంశాలను నిర్ణయించే జియోగ్రఫికల్ బేస్ అంతా కూడా మనకు తెలియాలి. సో అవర్ సెకండ్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ బేస్డ్ ఆన్ ది ఇంటర్మీడియట్ బుక్స్. ఇక్కడ నేను ఇంటర్మీడియట్ బుక్స్ యొక్క లిస్ట్ ఇచ్చాను. జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ హిస్టరీ. జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ హిస్టరీ ఈ పుస్తకాలు ప్రాథమికంగా మనకు సెకండరీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్కి ఉపయోగపడతాయి. ప్రైమరీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో స్కూల్ పుస్తకాలతో ప్రైమరీ లెవెల్ అయిపోతుంది. మీరు ఆ ప్రైమరీ నాలెడ్జ్ తోటి ప్రైమరీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎగ్జామ్స్ చాలా కోణాల్లో ఉంటాయి. వాస్తవంగా గ్రూప్ 4 ఎగ్జామ్కి ఆ ప్రైమరీ నాలెడ్జ్ సరిపోతుంది. కానీ వెన్ యూ ఆర్ కమింగ్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్, ద ప్రైమరీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కెనాట్ అప్లికబుల్ టు రైట్ క్వశ్చన్స్. కాబట్టి మీరు సెకండరీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యే క్రమంలో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూస్. ఇంటర్మీడియట్ హెచ్ఈసి ప్లస్ జియోగ్రఫీ పుస్తకాల నుంచి మీరు ప్రిపరేషన్ తీసుకోవాలి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ యాజ్ వెల్ యాజ్ జియోగ్రఫీ ఇవి మీకు బేసిక్గా ఉపయోగపడే పుస్తకాలు. ఇందులో ప్రధానంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకాలు ఇండియాను బాగా అర్థం చేసుకోవడంలో ఎక్కువగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మన సిలబస్ను ఎప్పటికీ మన బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఆ సిలబస్కి అనుగుణంగా ఉన్న చాప్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇక సిలబస్ మనకు ఎప్పుడైతే బాగా అర్థమవుతుందో, సిలబస్ మీద ఎప్పుడైతే మనం బేసిక్గా మన విజన్ ఉంటుందో, అప్పుడు చదివే కోణంలో మనకంటూ ఒక అవగాహన పెరుగుతుంది. సెకండరీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో మనకి బాగా ఉపయోగపడే పుస్తకాలు డిగ్రీ స్థాయి అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న పుస్తకాలు. ఇవి కూడా సోషల్ సైన్సెస్ పుస్తకాల మీదే మనం బాగా ఫోకస్ చేయాలి. ఇందులో ప్రధానంగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎకానమీ, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ ఎకనామిక్స్ అనేది థియరిటికల్ ఆస్పెక్ట్, ఎకానమీ అనేది ప్రాక్టికల్ ఆస్పెక్ట్. కాబట్టి ప్రాక్టికల్ ఆస్పెక్ట్గా ఉండే ఎకానమీ మీద మనం బాగా ఫోకస్ చేయాలి. అట్లాగే పాలిటీ, ఇండియన్ పాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకున్న ఇండియన్ పాలిటీ మీద బాగా ఫోకస్ చేయాలి. దాంతోపాటుగా మనం హిస్టరీ చదువుతున్నప్పుడు తెలంగాణ రీజనల్ హిస్టరీ, ఏపీపీఎస్సిలో ఆంధ్రప్రదేశ్ రీజనల్ హిస్టరీ, అట్లాగే ఇండియన్ హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ మీద మనం ఫోకస్ చేయాలి. వాటితో పాటుగా జియోగ్రఫీ మీద ఫోకస్ చేయాలి. ఈ ఫోకస్ చేస్తున్నప్పుడు మన సిలబస్ ఎప్పుడు మర్చిపోవద్దు. సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైమరీ అంశాల మీద మనం ఏ రకంగా కాన్సన్ట్రేషన్ చేయాలనేది మనం మిస్ కావద్దు. ఇటీవలి కాలంలో తెలుగు అకాడమీ ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనుగుణంగా బుక్స్ను ప్రింట్ చేసింది. ఉదాహరణకి ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పార్ట్ 1, పార్ట్ 2, అభివృద్ధి సమస్యలు, పరివర్తనం, ఇట్లాంటి కొన్ని స్పెషల్ పుస్తకాలని పబ్లిష్ చేసింది. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద స్పెషల్ బుక్స్ ఆల్సో. మీరు సెకండరీ లెవెల్లో ప్రైమరీ నాలెడ్జ్ కోసం ఇంటర్మీడియట్ పుస్తకాలు చదవాలి. సెకండరీ లెవెల్లో అడ్వాన్స్ నాలెడ్జ్ కోసం, కొంత మన అప్డేట్ నాలెడ్జ్ కోసం
డీటెయిల్డ్ నాలెడ్జ్ కోసం డెఫినెట్గా డిగ్రీ పుస్తకాల మీద ఫోకస్ చేయాలి. డిగ్రీ పుస్తకాలతో పాటుగా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో అది చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో సిలబస్కి ఏదైతే సూట్ అవుతుందో వాటి మీద మనం ఫోకస్ చేయాలి. చేస్తూ తెలుగు అకాడమీ కానీ ఇంకా మిగతా ప్రైవేట్ పబ్లికేషన్స్ కానీ సిలబస్ను ఫోకస్ చేస్తూ ఏ పుస్తకాలను అయితే రిలీజ్ చేసిందో ఆ పుస్తకాల మీద బాగా ఫోకస్ చేయాలి. ఉదాహరణకి తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమం మీద నేను రాసిన పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి. అందులో పూర్తిగా సిలబస్ కోణంలో రాసే ప్రయత్నం చేశాను. అట్లాగే అనేక మంది సీనియర్ రైటర్స్, నిష్ణాతులు సిలబస్ కోణంలో అనేక పుస్తకాలు రాస్తారు. ఒక్కోసారి సిలబస్ కోణంలో కాకుండా జనరల్ పుస్తకాలు కూడా అవైలబుల్ ఉంటాయి. వాటి చదవడం ద్వారా సిలబస్కి లింకప్ చేసుకోవడం ద్వారా మన నాలెడ్జ్ అడ్వాన్స్గా ఉంటుంది. కాబట్టి మీరు సెకండరీ లెవెల్ ప్రిపరేషన్లో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డిగ్రీ బుక్స్ యాజ్ వెల్ యాజ్ ద బుక్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ అకార్డింగ్ టు సిలబస్ అండ్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్. ఇంటర్మీడియట్ పుస్తకాలను చదవడం, డిగ్రీ పుస్తకాలను చదవడం, రీడ్ ఇంటర్మీడియట్ బుక్స్ అండ్ రీడ్ డిగ్రీ బుక్స్. దిస్ ఈస్ ద బేస్ టు అండర్స్టాండ్ అవర్ సెకండరీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. ప్రైమరీ నాలెడ్జ్లో సిలబస్ అండ్ స్కూల్ బుక్స్, సెకండరీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్లో మనం ఫోకస్ చేసేంత దేని మీద ఫోకస్ చేస్తామంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ పుస్తకాలు లేదా స్పెషల్ పుస్తకాల మీద మనం ఫోకస్ చేస్తాం. దీంతో మీకు విషయ పరిజ్ఞానం మీద చాలా అవగాహన వస్తుంది. అక్కడ నుంచి మనం అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళాలి. వెన్ వీఆర్ గోయింగ్ టు ది అడ్వాన్స్ లెవెల్ యూ హ్యావ్ టు బేసికల్లీ ఫోకస్ ఆన్ మ్యాగజైన్స్. మార్కెట్లో చాలా మ్యాగజైన్స్ ఉంటాయి. అందులో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆల్ ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అనేక మ్యాగజైన్స్ ఉన్నాయి. ఈ మ్యాగజైన్స్లో కొన్ని స్పెషల్ మ్యాగజైన్స్ ఉంటాయి. కురుక్షేత్ర, మెయిన్ స్ట్రీమ్ లాంటి మ్యాగజైన్స్. తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా తీసుకుంటున్న తెలంగాణ మ్యాగజైన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మ్యాగజైన్, అట్లాగే ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేస్తున్న యోజన. ఇట్లాంటి వాటిల్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది, అడ్వాన్స్ నాలెడ్జ్ అన్నాను. మనకి ప్రాథమికంగా న్యూస్ పేపర్లో ప్రైమరీ నాలెడ్జ్ ఉంటుంది, అంటే ఫ్యాక్ట్ ఓరియంటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ నాలెడ్జ్ కింద వెనక ఉండే రీసెర్చ్ నాలెడ్జ్ ఏదైతుందో, ఆ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ నాలెడ్జ్ కింద వెనక ఉండే రీసెర్చ్ నాలెడ్జ్ ఏదైతుందో అది యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ దిస్ బుక్స్. మనకు అనేక మ్యాగజైన్స్ కనబడుతూ ఉంటాయి. అందులో మనకి ప్రత్యేకత దర్పణ్ లాంటి మ్యాగజైన్స్, అట్లాగే కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ లాంటి ఇంగ్లీష్ మ్యాగజైన్స్, తెలుగులో కూడా అనేక మ్యాగజైన్స్ ఉన్నాయి. వీటితో పాటుగా మెయిన్ స్ట్రీమ్ కానీ అట్లాగే తెలంగాణ, క్లాస్ రూమ్ క్రానికల్, వీక్షణం, ఇట్లాంటి అనేక మ్యాగజైన్స్ని మీరు నిత్యం మీ ప్రిపరేషన్లో అడ్వాన్స్గా పెట్టుకోవాలి. ఏ మ్యాగజైన్ అనేది ఇంపార్టెంట్ కాదు, అన్ని మ్యాగజైన్స్ స్టాండర్డ్ మ్యాగజైన్స్. ఇందులో మీకు ఈజీగా చదవడానికి, ఇన్ఫర్మేషన్ అప్డేట్గా ఉండడానికి, మిమ్మల్ని ఎక్కువగా మోటివేట్ చేసి ఎగ్జామ్ వైపు లాగడానికి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశాలు ఉన్న మ్యాగజైన్స్పై ఫోకస్ చేయండి. దాంతోపాటుగా మెయిన్ స్ట్రీమ్ లాంటి బేసికల్గా మ్యాగజైన్స్ చదవడం వల్ల మీకేమవుతుందంటే అడ్వాన్స్గా ఉంటారు. అంటే మిగతా అభ్యర్థులతో పోటీ పడడంలో మీరు అడ్వాన్స్గా ఉంటారు. ఇంటర్వ్యూ కూడా అడ్వాన్స్ నాలెడ్జ్ని ఇవి ఇచ్చే అవకాశం మీకు అనిపిస్తుంది. బట్ వెన్ యూ ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ దీస్ మ్యాగజైన్స్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అడ్వాన్స్ నాలెడ్జ్. దట్ ఈస్ అడ్వాన్స్ నాలెడ్జ్ లెవెల్ స్టేజ్. ప్రైమరీ నాలెడ్జ్, సెకండరీ నాలెడ్జ్, రీడింగ్ కాంపిటేటివ్ మ్యాగజైన్స్, ఇట్ గివ్స్ అడ్వాన్స్ నాలెడ్జ్. ఈ అడ్వాన్స్ నాలెడ్జ్ తర్వాత మళ్ళీ మనము ఫోర్త్ స్టేజ్లోకి వెళ్తాం. అంటే మనం ఎప్పుడైతే ఈ స్టేజ్ దాటి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ దాటి మనం పోయినామో మళ్ళీ మనము సిలబస్లోకి వచ్చేయాలి. ఎప్పుడైతే మనం సిలబస్లోకి వస్తున్నామో వెన్ వీఆర్ కమింగ్ ఫర్ ది సిలబస్, అప్పుడు మన ఫోర్త్ స్టేజ్లోకి వస్తాం. ఈ ఫోర్త్ స్టేజ్లో మళ్ళీ సిలబస్ చెక్ చేసుకోవాలి. ఈ ఫోర్త్ స్టేజ్ చాలా కీలకమైనది. ఫస్ట్ స్టేజ్లో మీరు న్యూస్ పేపర్ చదివారు, సిలబస్ ఏంటో తెలుసుకున్నారు, అట్లాగే స్కూల్ పుస్తకాలు చదివారు, ప్రైమరీ నాలెడ్జ్. ఈ ప్రైమరీ నాలెడ్జ్ గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. అక్కడ నుంచి మీరు ఇంటర్మీడియట్ పుస్తకాలని, డిగ్రీ పుస్తకాలు చదివారు, అది సెకండరీ నాలెడ్జ్. అక్కడ నుంచి మ్యాగజైన్ చదివారు, థర్డ్ స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్. ఫోర్త్ స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ మనం ప్రాక్టికల్గా చేసేది అదేంటంటే యూ హ్యావ్ టు లిజన్ ఎక్స్పర్ట్ క్లాసెస్. మనకి సమాజంలో సమాజ విజ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు అనేక మంది ఉపాధ్యాయులు, ఒక ఉపాధ్యాయుని యొక్క లెక్చరు అనేక వందలాది పుస్తకాలకు సమానంగా ఉంటుంది. కొన్ని వందలాది పుస్తకాలను రెఫర్ చేసి విపరీతమైన నాలెడ్జ్ని గెయిన్ చేసిన ఒక ఉపాధ్యాయుని దగ్గర మీరు విపరీతమైన నాలెడ్జ్ని స్వీకరించే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు లిజన్ క్లాసెస్ ఆఫ్ ఎక్స్పర్ట్. ఫోర్త్ స్టేజ్లో అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు అప్పుడు యూ టేక్ కోచింగ్ ఆర్ యూ లిజన్ క్లాసెస్, యూ హ్యావ్ టు అటెండ్ క్లాసెస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అప్పుడు లెక్చరర్స్ వాళ్ళు అనేక అంశాల మీద అవగాహనతోటి క్లాసులో పాఠాలు చెప్తుంటారు. ఆ లెక్చరర్స్ యొక్క నాలెడ్జ్ని ప్రత్యక్షంగా గెయిన్ చేయడం అనేది 4వ విభాగంలో భాగంగా ఉండాలి. లేదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయడం కూడా ఇందులో భాగంగా ఉండాలి. అంటే ఫోర్త్ స్టేజ్ వచ్చేసి లిజన్ లెక్చర్స్ ఆఫ్
from eminent lecturers commitments regarding the teaching. కమిటీ లెక్చరర్స్కి సంబంధించిన టీచింగ్ ఏదైతుందో వాళ్ళ దగ్గర నుంచి మనం జ్ఞానాన్ని తీసుకోవడం, పాత క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చనింగ్ మీద మనం జ్ఞానాన్ని తీసుకోవడంతో 4th స్టేజ్ ముగుస్తుంది. దీన్నే మనం ఏమంటాం అంటే కంఫర్టబుల్ స్టేజ్ అంటాం. మనం చాలామంది అభ్యర్థులు హైదరాబాద్ కానీ ఢిల్లీకి కానీ ప్రైమరీ ఎక్సర్సైజ్ చేయకుండా కోచింగ్కి వస్తూ ఉంటారు. నేను నా అపీల్ ఏంటంటే ప్రైమరీగా ఫస్ట్ మీరు కొంత ఎక్సర్సైజ్ చేయాలి. ప్రైమరీ స్టేజ్, సెకండరీ స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్లో మీకు కొంత అవగాహన వచ్చిన తర్వాత మీరు అప్పుడు 4th స్టేజ్కి వస్తే అప్పుడు మీరు కంఫర్టబుల్గా ఉంటారు. లెక్చరర్ ఎంత హైట్స్కి పోయి చెప్పినా కూడా మీరు సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకు అర్థమయ్యేలా చెప్పడం కన్నా మీరు ప్రధానంగా అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే లెక్చరర్ యొక్క లెక్చర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యొక్క పేపర్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఆయన హైట్స్కి పోవాలనుకున్నప్పుడు మీ దగ్గర ప్రైమరీ నాలెడ్జ్ ఉండాలి. వందలాది మందికి, వేలాది మందికి క్లాసెస్ చెప్తున్నప్పుడు నేను ప్రధానంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఆ పిల్లలు ప్రైమరీ పరిజ్ఞానం లేకుండా రావడం వల్ల, విద్యార్థులు ప్రైమరీ పరిజ్ఞానం రావడం వల్ల లెక్చరర్స్ తన అనుకున్న గూడ్స్ని సరిగా అందించే అవకాశం ఉండదు. కాబట్టి నా అపీల్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, యూ ఫస్ట్ గో త్రూ and promote, construct your first level of knowledge, primary level of knowledge by reading textbook, particularly school textbooks. At second level, you focus on intermediate and degree. Third level, you habituated yourself to read magazines regularly, which are providing advanced information to you to have a comfortable, to have advanced knowledge. Fourth level koste, then you concentrate on classes as well as previous question papers. ఈ 4 విభాగాల ద్వారా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ద్వారా మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. డెఫినెట్గా సక్సెస్ మనకు వస్తుంది. మనకు ఒక నానుడు ఉంది, శ్రమ మన ఆయుధం అయితే విజయం మనకు బానిస అవుతుంది. ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్స్ ఎప్పుడైనా రాని, నోటిఫికేషన్స్ రావడంలో లేట్ కావడం వల్ల మానసికంగా మన మీద ఒత్తిడి గురవుతున్న మాట వాస్తవం, దాన్ని అందరం ఒప్పుకోవాల్సిందే. కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా రాయడానికి మనం కూడా సంసిద్ధంగా ఉండాలన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ నవ్ ఇట్ సెల్ఫ్ టు రీచ్ యువర్ డెస్టినీ బై సెలెక్టింగ్ ఏ రైట్ పాత్. త్వరలోనే నేను ప్రాథమికంగా తెలంగాణలో వార్డు ఆఫీసర్స్, మున్సిపల్ వార్డు ఆఫీసర్స్ సంబంధించిన సిలబస్ మీద, దానికి సంబంధించిన విశ్లేషణ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ 5 మంత్ర కెరీర్ పాయింట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా అప్డేట్ నాలెడ్జ్ని మీకు త్వరగా అందించే అవకాశం మాకు ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.